వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ టు మాటాక్స్. రేపు మంగళవారం, అందులోనూ సంకష్టహర చతుర్థి కాబట్టి చాలా ప్రత్యేకమైనటువంటి రోజు, అలాగే చాలా శక్తివంతమైనటువంటి రోజు అన్నమాట. రేపు మీరు మర్చిపోకుండా ఒక్క నిమ్మకాయని ఈ ప్రదేశంలో పడేస్తే కేవలం 2 నిమిషాల్లోనే మీకు అదృష్టం పట్టి డబ్బు విపరీతంగా కలిసి వస్తుంది. ఒక్క నిమ్మకాయతోటే మీ తలరాతను మార్చుకోవచ్చు అని చెప్పేసేసి మనకి శాస్త్రాలు చెబుతున్నాయి. నిమ్మకాయ ఏంటంటే చాలా శక్తివంతమైనది. నిమ్మకాయతో చేసేటటువంటి ఏ పరిహారానికైనా సరే మనకు అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. నిమ్మకాయతో చేసేటటువంటి పరిహారానికి ఏంటంటే మనకి తొందరగా రిజల్ట్ అనేది వచ్చింది అనమాట. అందులోనూ మనకి బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు కూడా వస్తాయి అని చెప్పేసి మనకు పండితులు చెప్పటం అనేది జరుగుతుంది. కార్తీక మాసంలో ఏంటంటే ఈ కార్తీక మాసం వచ్చేటప్పటికి చాలా పవిత్రమైనటువంటి మాసం. ఈ కార్తీక మాసంలో అందరూ కూడా చక్కగా ఆడవాళ్ళందరూ కూడా పూజలు చేసుకుంటా ఉంటారు. కార్తీక మాసంలో ఈ రోజుకి ఏంటంటే చాలా ప్రాధాన్యత ఉంది. అందులో ఈ మంగళవారం రోజున నిమ్మకాయ పరిహారం అనేది మంగళవారానికి సరి సమానమైందనమాట. అంటే మంగళవారం రోజున ఏంటంటే నిమ్మకాయతోటి మనం ఎలాంటి పరిహారాలు చేసుకున్న డబ్బు కోసమైనా, లేదా ఇంట్లో ఏదన్నా సమస్యలతో భార్యాభర్తల మధ్య గొడవలు కానీ, లేదా ప్రేమించుకునే వాళ్ళ మధ్య కానీ, ఇష్టమైన వాళ్ళ మధ్య గొడవలు కానీ, ఇట్లా వాళ్ళు పట్టించుకోవటం లేదు, వాళ్ళు మీ దగ్గరకు రావటం లేదు, వాళ్ళు ఫోన్ చేయటం లేదు, ఇట్లాంటివి ఏంటంటే రకరకాల అనారోగ్య సమస్యలని కానీ చాలా రకాలుగా ఉంటాయి అన్నమాట. అలాంటి సమస్యలు ఏ ఉన్నా కూడా ఈ మంగళవారం రోజున నిమ్మకాయ పరిహారం అనేది మనకి కరెక్ట్ గా పనిచేస్తుందని చెప్పేసి మనకు పండితులు చెప్పటము, శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది. కాబట్టి ఖచ్చితంగా మీరు చిన్న పరిహారం చేసుకోండి, చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. రేపు మీరేం చేస్తారంటే ఉదయాన్నే లేచి చక్కగా స్నానం చేసి, మీరు చేయగలిగితే కార్తీక మాసం కాబట్టి చన్నీటితో స్నానం చేస్తే చాలా మంచిది. ఒకవేళ చేయలేకపోతే చన్నీటితోటి గోరువెచ్చటి నీటితోనైనా స్నానం చేయొచ్చు. ఆ స్నానం చేసేటప్పుడు నీళ్ళల్లో మీరు ఏం చేస్తారంటే కొంచెం పసుపు, అలాగే గరిక ఉంటది కదా, మనకి వాకిలి ముందల గడ్డి లాగా అలా ఉంటది అనమాట. గరిక ఉంటది, గడ్డి వేరు గరిక వేరు. అలాంటి గరికను కూడా కొంచెం తీసుకొచ్చుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఆ గరికను కూడా నీళ్ళల్లో వేసుకొని స్నానం చేయండి. ఎందుకంటే రేపు సంకష్టహర చతుర్థి కాబట్టి చాలా మంచిది. అలా స్నానం చేసేటటువంటి నీటిలో గరికను వేసుకొని చేసుకుంటే మనకి అంటే దరిద్రాలు కానీ, ఏదన్నా దోషాలు కానీ ఇలాంటివి కూడా మొత్తం పోయి మనకు బాగా కలిసి రావడానికి అవకాశం. చాలా మంది కూడా అక్క మీకు తెలిసిన గురువు గారు ఎవరన్నా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు. ఇప్పుడు నేను చెప్తున్న గురువు గారు చాలా నమ్మకమైన గురువు గారండి. ఎన్నో పూజల రూపంలో, పరిహారాల రూపంలో మన సమస్యకి ఉన్నది ఉన్నట్లుగా చెప్తారు. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, డబ్బు నిలకడలేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అప్పుల బాధలు, ఆస్తి తగాదాలు, చెడు అలవాట్లు మానలేకపోవటం, మానసిక సమస్యల నివారణ, సంతాన సమస్యలు, వివాహం కాకపోవటం, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య అనేది ఉంటుంది కదా. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే 100కి 100% పరిష్కారం అనేది దొరుకుతుంది. నేను కూడా చిన్న చిన్న సమస్యలకు పరిష్కారం అనేది పొందాను ఈ గురువు గారి దగ్గర. గురువు గారి నెంబర్ అనేది ఇక్కడ షేర్ చేస్తున్నాను. నెంబర్ వచ్చేసి 8328334329. ఈ నెంబర్కి ఫోన్ చేసి మీకు ఏ సమస్య ఉన్నా సరే చెప్తే గురువు గారి దగ్గర నుంచి మనకు మంచి పరిష్కారం దొరుకుతుంది. చాలా మంచిది. అలాగే మీరేం చేస్తారంటే ఇక మీరు పూజ చేసుకునేటప్పుడు మీరు శివపార్వతులకైనా, లేదా లక్ష్మీదేవికైనా, వినాయకునికైనా సరే రేపేంటంటే ముఖ్యంగా అందరూ గణపతికి పూజ చేసుకుంటా ఉంటారనమాట. తొలి పూజ ఏంటంటే ఎంతమంది ముక్కోటి దేవతలు ఉన్నా కూడా తొలి పూజ వినాయకుడికి చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఎన్ని బ్రహ్మ మన తలరాత రాసినటువంటి బ్రహ్మకే అర్థం కానటువంటి స్థితుల్లో ఉంటే ఆ బ్రహ్మకు ఉన్నటువంటి సమస్యలనే తీసేశాడు వినాయకుడు. అలాంటి వినాయకుడు మన సమస్యలు తీసేయటం అంటే చిటికలో పని. కాబట్టి చక్కగా మీరు ఇట్లా లక్ష్మీదేవికైనా లేదా వినాయకుడికైనా పూజ చేసుకొని ఆ పూజలో మీరేం చేస్తారంటే ఒక నిమ్మకాయని తీసుకోండి. నిమ్మకాయ వచ్చేటప్పటికి పసుపు రంగులో ఉన్నటువంటి పండిన నిమ్మకాయని తీసుకోవాలి. అలాంటి నిమ్మకాయ అయితేనే మనకు పరిహారానికి మంచి పవర్ఫుల్ రిజల్ట్ అనేది ఇచ్చిద్ది అనమాట. నిమ్మకాయ మనకి వచ్చేసి ఒక 2 రూపాయలు లేకపోతే ఒక 5 రూపాయలు ఉంటుంది. నిమ్మకాయ మాత్రం ఫ్రెష్గా ఉండాలి, ఎండిపోయినది, మచ్చలు పడింది, అలాగే ఘాట్లు ఉన్నాయి ఇలాంటివి కాకుండా ఒక ఫ్రెష్గా ఉండేటటువంటి కొంచెం పెద్ద సైజులో ఉన్నటువంటి నిమ్మకాయని తీసుకొని ఆ నిమ్మకాయని కాస్త నీటితో క్లీన్ చేయండి. అలా చేసిన తర్వాత ఆ నిమ్మకాయకి కొంచెం పసుపు రాసి కొంచెం కుంకుమ పెట్టేసేసి, అలాగే గరిక ఉంటది కదా, రేపు ప్రత్యేకంగా గరిక కూడా తీసుకోండి. గరికతో వినాయకుని ముందల గరికతో అంటే అట్లా కొంచెం గరిక పెడటం వల్ల పట్టం ముందల చాలా మంచి జరుగుతుంది. మీరు చేసేటటువంటి పూజకు పరిపూర్ణత అనేది కలుగుతుంది అన్నమాట.
కాబట్టి కొంచెం తీసుకొని ఈ నిమ్మకాయ అలాగే గరిక ఈ రెండు కలిపి మీరు లక్ష్మీదేవి పటం ముందలైనా వినాయకుని పటం ముందలైనా చక్కగా అలా పెట్టేసేసి మీ మనసులో దీపం వెలిగించిన తర్వాత మీ మనసులో ఎలాంటి కోరిక ఉన్నా సరే, అది డబ్బుకు సంబంధించి అయినా, లేకపోతే ఇంట్లో భార్యాభర్తల మధ్య ఏదన్నా గొడవలైనా, లేదా మీరు ప్రేమించుకునే వాళ్ళు మిమ్మల్ని పట్టించుకోకపోయినా, ఇష్టపడే వాళ్ళు కొన్నాళ్ళు కలిసిమెలిసి ఉండి దూరమైనా అలాంటి వాళ్ళు మీ దగ్గరికి రావాలి అని చెప్పేసేసి, మీకు మనశ్శాంతి కావాలని చెప్పేసేసి చక్కగా మీ మనసులో కోరిక స్వామికి చెప్పుకొని దీపారాధన చేసేసి ఆ నిమ్మకాయని గరికను అక్కడ పెట్టేసేసి వచ్చేసేయండి. అట్లా ఉండండి, అంటే అట్లా ఉంచేసి సాయంత్రం దాకా ఉంచేసేయండి. అలా ఆ కోరికని మీరు అలా చెప్పుకొని మీరు సాయంత్రం దాకా, అంటే సాయంత్రం పూట కూడా పూజ చేసుకుంటే సాయంత్రం కూడా అవి అంతే ఉంచేసి తీయకుండా అట్లాగే పూజ చేసుకోండి. అలా చేసిన తర్వాత మీరు పూజ చేసేటప్పుడు మీకు కుదిరితే రేపు గణపతి ముందర ఏంటంటే కొబ్బరి నూనెతో దీపం వెలిగించండి. అలా చేయటం వల్ల మీకు చాలా కలిసి వస్తుంది అనమాట. కొబ్బరి నూనెతో దీపారాధన అనేది బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు దగ్గరలో ఏదన్నా గన్నేరు పువ్వులు కానీ, లేదా మందార పువ్వులు కానీ, లేదా ఎరుపు రంగులో ఉన్నటువంటి గులాబీ పువ్వులైనా సరే, ఏవైనా సరే చక్కగా పటాలకు అలంకరణ చేయండి అనమాట. పూలతో చక్కగా అలంకరణ చేసేసి మీరు ఇట్లా కోరిక చెప్పుకొని ఆ నిమ్మకాయను ఆ గరికను 2 పూట్ల పూజ చేసుకుంటారు కాబట్టి 2 పూట్లైనా అంతే ఉంచేసేసి మీరు సాయంత్రం పొనుకునేటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆ నిమ్మకాయను గరికను తీసుకొని మీరు పని చేసుకొని ఇక మేము పొనుకుంటున్నాము అని అనుకున్నప్పుడు ఆ నిమ్మకాయని గరికని రెండింటిని తీసుకొని మీ తల దిండు కింద పెట్టుకొని పొనుకోవాలి. అట్లా పెట్టుకోవటం వల్ల ఏంటంటే మనం చక్కగా పూజ దగ్గర సాయంత్రం దాకా స్వామి ముందర దేవుడి ముందర అంటే పొద్దున పూట నుంచి రాత్రి వరకు ఉంచి రాత్రి పూట తీసుకున్నాం కాబట్టి ఈ లోపు ఏంటంటే మనకి ఆ స్వామి యొక్క శక్తులు ఆశీర్వాదం అనేది పూర్తిగా ఉంటుందన్నమాట. గరికకి నిమ్మకాయకి రెండింటికి కూడా పూర్తిగా శక్తి అనేది వస్తుందన్నమాట. అలాంటి వాటిని తీసుకొని మనం మన దిండి కింద పెట్టుకొని కొనుక్కున్నప్పుడు ఏంటంటే మనలో ఉన్నటువంటి ఆ ఏ సమస్యతో అయితే మనం ఆలోచిస్తూ ఉంటాం కదా, వాళ్ళు మమ్మల్ని పట్టించుకోవటం లేదని, లేకపోతే ఎంత సంపాదించినా కూడా కలిసి రావటం లేదు, డబ్బు నేలకలాగా ఖర్చు అయిపోతూ ఉంటుంది. కొంతమందికి ఏంటంటే వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. అట్లా డబ్బుకు సంబంధించి ఇట్లా ఏ సమస్య అయినా సరే ఏంటంటే రేత్రిపూట కాస్త ప్రశాంతంగా ఉంటాం కాబట్టి ఆ ఆలోచనలు ఏంటంటే అవి ఆ నెగిటివిటీని మొత్తాన్ని కూడా లాగేసుకొని ఆ నకారాత్మక శక్తులు ఇలాంటివి ఏమన్నా ఉన్నా కూడా మనలో ఉన్నటువంటి ఆ చెడునంతా కూడా లాగేసుకుంటాయి అనమాట. కాబట్టి మీరు అట్లా పెట్టి పునుకోండి. అలా కొనుక్కొని నిద్రపోయి ఉదయం లేచిన తర్వాత మీరేం చేస్తారంటే ఆ నిమ్మకాయను గరికను మీరేం చేస్తారంటే పారే నీళ్ళలో పడేసేయండి. ఆ నిమ్మకాయని మాత్రం మీరు ఎవ్వరు తొక్కని చోట, అంటే కొంతమందికి ఇళ్ళ దగ్గర ఏంటి కొంచెం ఏదన్నా ముదుగులాగా అట్లా దూరంగా ఎవరు నడవని చోటు అట్లా ఉంటది కదా, అలాంటి చోట ఎవ్వరు తొక్కరు అనుకున్న చోట మీరు ఆ నిమ్మకాయని ఏంటంటే విసిరేసేయండి. అది ఎంత దూరంలోనన్నా పడి, కాకపోతే ఎవ్వరు తొక్కని చోట విసిరేసేయండి. అలా విసిరేయటం వల్ల ఏంటంటే మన సమస్యను మనం దూరంగా పడేస్తున్నట్లు అనమాట. అంటే ఎంత దూరం అయితే విసిరేస్తే మన సమస్య అనేది అంత దూరంగా పోయి మన సమస్య క్లియర్ అయ్యి మనం కోరినట్టుగా ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి రేపు ఖచ్చితంగా మీరు చిన్న పరిహారం చేసుకోండి, అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది వచ్చింది అనమాట. మనకు నిమ్మకాయలు కానీ లేదా నిమ్మ చెట్టు ఇవన్నీ ఏంటంటే చాలా శక్తివంతమైనది. నిమ్మకాయ చెట్టు అంటే ఏంటి, మనకు దేవతా వృక్షంతో సమానం. నిమ్మకాయలో ఏంటి అమ్మవారు ఉంటారంటారు. కాబట్టి అలాంటి నిమ్మ పండుతోటి ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుంచి మీకు ఫోన్ రావటము, వాళ్ళు మీతో మాట్లాడటం, భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గటము, డబ్బు పరంగా మీకు విపరీతంగా కలిసి రావటము, ఇట్లా మీరు ఏ ఏ సమస్యలతో అయితే బాధపడుతున్నారో ఆ జాతకంలో ఉన్నటువంటి దోషాలు వీటన్నిటి కూడా పోయి అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది వస్తుంది. కాబట్టి రేపు సింపుల్గా ఈ చిన్న పరిహారం చేసుకోండి. ఒకవేళ మీరు పూజ చేయలేకపోయినా పర్వాలా, పూజ చేయలేకపోయినా ఒక నిమ్మ పండుని తీసుకొచ్చుకొని మీరు ఎట్లా మీ మనసులో కోరిక చెప్పుకొని సంకల్పం చెప్పేసుకొని మీరు రాత్రి పొనుకునేటప్పుడు దిండి కింద పెట్టుకొని పొనుకోండి. అట్లా అయినా చేసుకోవచ్చు, దానివల్ల ఇబ్బంది ఏమీ లేదు.
పూజ చేయాలని ఏం లేదు. ఎందుకంటే ప్రకృతి కూడా మన బాధ అనేది వింటది కాబట్టి మీరు డబ్బు గురించి అయినా చెప్పుకోవచ్చు, లేదా ఇష్టపడే వాళ్ళ కోసమైనా మీ సమస్య ఏదైనా సరే చెప్పుకొని దిండి కింద పెట్టుకొని ఉదయం లేచిన తర్వాత ఏదన్నా ఎవ్వరు తొక్కని చోట కూడా దూరంగా పడేసేయండి. అట్లా చేయటం వల్ల సమస్య అనేది ఏంటంటే మన నుంచి దూరంగా వెళ్ళిపోయింది అనమాట. చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ వచ్చింది. ఇది అబ్బాయినా ఆడవాళ్ళైనా చేసుకోవచ్చు, మగవాళ్ళైనా చేసుకోవచ్చు. కాకపోతే ఆడవాళ్ళైతే మాత్రం ఎడమ చేత్తో పట్టుకొని మీ సంకల్పం చెప్పుకోండి, మగవాళ్ళైతే మాత్రం కుడి చేత్తో నిమ్మకాయ పట్టుకొని మీ సంకల్పం చెప్పుకోండి. అలా చేయటం వల్ల మంచి రిజల్ట్ అనేది వచ్చింది. డబ్బు పరంగా కూడా మీకు బాగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుంది. నిమ్మకాయ ఏంటంటే నెగిటివ్ ఎనర్జీని, నకారాత్మక శక్తుల్ని ఏంటంటే జాతకాల్లో దోషాలు, గ్రహస్థితులు ఏంటంటే కొంతమందికి నీచ స్థాయిలో ఉంటాయి. అలాంటప్పుడు ఏంటంటే ఏం చేసినా కూడా కలిసి రాదనమాట. అలా బెడిసి కొడతా ఉంటది. డబ్బు పరంగా కూడా ఏంటంటే కష్టపడినా కూడా కలిసి రాక ఇబ్బంది పడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళకు కూడా అద్భుతమైన రిజల్ట్ వచ్చింది. కొంతమందికి ఏంటంటే వివాహాలు కూడా లేట్ అవుతాయి అని చెప్పేసి బాధపడతా ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా రేపు ఈ పరిహారం చెప్పుకోవచ్చు. వాళ్ళకు త్వరగా వివాహం కావాలి, కొంతమంది సంతానం లేక ఇబ్బంది పడతా ఉంటారు. కాబట్టి ఎవరైనా సరే రేపు ఈ చిన్న పరిహారం చేసుకుంటే మంచి రిజల్ట్ అనేది వచ్చింది. ఆరోగ్యం కోసం కూడా చేసుకోవచ్చు. అంటే రేపు మంగళవారం మొత్తం మీరు నైట్ మొత్తం మీ కింద అంటే దిండి కింద ఉంచుకొని కొనుక్కొని బుధవారం రోజున పడేయాలి నిమ్మకాయని. అది అర్థమైంది కదా ఏం చేయాలి ఏంటి అనేది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళు కూడా తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంది. ఎందుకంటే ఒక్కరోజే చూస్తారు కాబట్టి కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి. మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.